మొన్న పవన్ కళ్యాణ్ గారు మురళీ నాయక్ ఓదార్చడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లి భుజం మీద జస్ట్ క్యాజువల్గా ఒక కొడుకులాగా భుజం మీద చేసి ఓదారుస్తున్నారు. బట్ ట్రోలర్స్ ఏంటంటే అది కొంచెం బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తారు. మేడం నేననేది ఏంటంటే అది మ్యాక్సిమం చేస్తే అన్ఎడ్యుకేటెడ్ చేస్తారు మేడం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా దీన్ని అంత సీరియస్గా తీసుకోరు. బికాజ్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ఆయన ఏదో మానవతా దృక్పథంతో ముట్టుకున్నారే కానీ రాంగ్ ఇంటెన్షన్స్ ఏమి ఉండవు. బికాస్ హీఈస్ బీయింగ్ ఏ లీడర్ అట్లాంటి చీప్ పనులు వేస్తారని మాత్రం నేను అనుకోను మేడం. బికాస్ హీఈస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యాక్టర్ యాజ్ వీ ఆల్ నో. ఆయన ఎంతోమంది కోట్ల మంది అభిమానిస్తారు ఆయనకి. ఏదో చిన్నగా ముట్టుకున్నాడని చెప్పేసి ఏదో తాకాడని చెప్పేసి ట్రోలింగ్ హెమ్ ఇస్ టోటలీ రాంగ్ మ్యామ్. బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ అతను జస్ట్ ఒక తల్లిగా, ఒక చెల్లెగా, ఒక అక్కలాగా ఓదార్చాడే కానీ దేర్ ఇస్ నో రాంగ్ ఇంటెన్షన్స్ ఇస్ దట్ మ్యామ్. అదే నేను చెప్తాను. ట్రోలర్స్కి అంతా నేను చెప్పేది ఏంటంటే బీ పాజిటివ్. ఓకే, కొంచెం ఎడ్యుకేటెడ్ మైండ్తో ఆలోచించండి. మరీ చదువుకొని మొద్దులాగా కాకుండా కొంచెం జర్ర బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే మంచిదని అనుకుంటున్నాను మేడం. అంతే. మరి పాలిటిక్స్ సైడ్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ పాలన ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ డిప్యూటీ సీఎం? మేడం ఐ బిలాంగ్ టు తెలంగాణ మ్యామ్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇది సో ప్రాబ్లీ అంటే నేను విన్న ప్రకారం అయితే ఏపీ సైడ్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. ఐ హర్డ్ దట్ హీఈస్ డూయింగ్ ఎ గుడ్ లీడర్షిప్. ప్రాబ్లీ సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఫ్యూచర్లో. హీఈస్ ఎ గుడ్ లీడర్, హీఈస్ ఎ గుడ్ యాక్టర్. వాట్ ఎవర్ హీ డస్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అంటే నేను ఆయన ఫ్యాన్గా చెప్పట్లేదు. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ కూడా హీఈస్ అన్ ఇంప్రూవైజ్డ్ మ్యాన్. హీఈస్ అన్ ఇంప్రూవ్డ్ పర్సన్ అనుకుంటాను మేడం. అంతే.